కొత్త అద్భుతమైన ప్రపంచంలోకి ప్రవేశపెడుతున్నాము విభిన్న నమూనాలను మీ గోడల కొరకు. ఉషా రబ్బర్స్ మీ ముందు ప్రవేశపెడుతోంది కృత్రిమ పూతగల రబ్బరు అచ్చులను, ప్రత్యేకంగా గోడ డిజైనర్లను తయారు చేయడానికి. ముందుగా ఉత్పత్తి ప్రక్రియ విధానము. మొదటి పొరకు కావలసిన పదార్థములు కింది ఈ విధంగా: తెల్ల సున్నం, గ్రే సిమెంట్, శాండ్, రసాయనాలు. తయారీ విధానంలో ముందుగా నిర్దిష్ట నిష్పత్తులతో పైన చెప్పబడిన తెల్ల సిమెంట్, ఓపీసీ సిమెంట్ మరియు ఇసుకలకు నీళ్లతో కప్పిన రసాయనము కలుపవలెను. ఇప్పుడు మొదటి లేయర్స్ సంబంధిత మిశ్రమము సిద్ధముగా ఉన్నది. ఇప్పుడు మనం సిద్ధం చేయవచ్చు. రెండవ పొర అవసరమైన పదార్థములు: గ్రే సిమెంట్, శాండ్, బేబీ మెటల్, రసాయనాలు. రెండవ పొర తయారు చేయడానికి మనము ఇసుకను కలుపుతాము. తరువాత బూడిద రంగు సిమెంటును మరియు చిన్న రాళ్లను ఖచ్చితమైన నిష్పత్తితో వాడాలి. ఈ ప్రక్రియలో వాడబడిన రసాయనాలను వాటర్ రెడ్యూసింగ్ యాడ్మిక్స్చర్ అంటారు. ఈ శాస్త్రీయ పద్ధతి ద్వారా తయారు చేయబడిన పదార్థమునకు అత్యంత మన్నిక మరియు గట్టిదనము కలిగి ఉంటాయి. దీని తయారీకి 24 గంటల క్యూరింగ్ పద్ధతి మాత్రమే తీసుకుంటుంది. అందువలన ఈ పదార్థము అనేది ఒక రోజులో తయారు చేయబడి మార్కెట్లోకి వస్తోంది. ఇప్పుడు మనం తయారీ ప్రక్రియలో మొదటి దశని పరిశీలిద్దాం. 1. తయారీ ప్రక్రియలో మొదటగా రబ్బరు అచ్చులను రబ్బర్ మౌల్డ్స్ సబ్బు నీరును ఉపయోగించుకొని శుభ్రం చేయాలి. ఆ తరువాత వైబ్రో ఫోమింగ్ టేబుల్ స్విచ్ ఆన్ చేయాలి. తరువాత మొదటి పొర మిశ్రమాన్ని మెజరింగ్ కప్ను ఉపయోగించి రబ్బర్ మౌల్డ్స్లో పోయాలి. దీనిలో మౌల్డ్స్ కొంతసేపు వరకు వైబ్రేట్ అవుతాయి. ఈ వైబ్రేషన్ పద్ధతిలో మిక్స్చర్లోని గాలి బుడగలు తీసివేయబడతాయి మరియు వాల్ టైల్ను బలోపేతంగా చేసి మరియు ప్రక్రియలోని ఫస్ట్ లేయర్ను పూర్తి చేయబడుతోంది. వైబ్రో ఫోమింగ్ టేబుల్ యొక్క ఎంపికలో జాగ్రత్త వలన వాల్ టైల్స్ యొక్క నాణ్యత మరియు ఫినిషింగ్లో ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ వైబ్రేషన్ ప్రాసెస్ తరువాత రెండవ పొర మిక్స్చర్ను అచ్చులలో పోస్తారు. ఇప్పుడు వైబ్రో ఫోమింగ్ టేబుల్ పై డ్రైయింగ్ ప్రాసెస్ కొంతసేపు వరకు ఉంచబడుతోంది. ఈ వైబ్రేటెడ్ అచ్చులను మెరైన్ ప్లైవుడ్ ప్యానెల్ని ఉపయోగించి తీస్తారు. దీనిని సమాంతర ఉపరితలంపై ఉంచుతారు. దీని ద్వారా మౌల్డ్ ఎండబెట్టబడుతోంది. దీని ద్వారా 24 గంటలలో టైల్ని మౌల్డ్ నుంచి తీస్తారు. దీనిని డీమౌల్డింగ్ అంటారు. డీమౌల్డింగ్ ప్రక్రియ అనేది తీవ్రమైన జాగ్రత్త, సహనం, కృషి మరియు అనుభవంతో కూడుకున్నది. కస్టమర్ కావలసిన పూర్తి ఫినిషింగ్ మరియు పాలిష్ రావటానికి డీమౌల్డింగ్ ప్రక్రియలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.